ఒక విమానంలో 5 మంది వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఆ 5 మంది వ్యక్తులు ఎవరంటే, ఒకరేమో పైలట్, రెండోది రాజకీయ నాయకుడు, మూడోది ఒక దొంగ, నాలుగోది ఒక టీచర్ అంటే గురువు, ఐదోది ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి. ఈ 5గురు ఆ విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. విమానంలో ఒక టెక్నికల్ సమస్య వచ్చి విమానం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అందులో 4 పారాషూట్లు మాత్రమే ఉన్నాయి. పైలట్ ఆ విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నం చేసి చివరికి ఇలా అనౌన్స్ చేశాడు. ఆ విమానంలో ఏమో 4 పారాషూట్లు మాత్రమే ఉన్నాయి. పైలట్ ఏమన్నాడంటే, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను చనిపోతే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు, నాకు బతకాలని ఉంది అని చెప్పి ఒక పారాషూట్ తీసుకొని దూకేస్తాడు. రాజకీయ నాయకుడు ఏమంటాడంటే, నేను కూడా బ్రతకాలి, నేను ఇంకా ప్రజలకు చాలా సేవ చేయాలి, నేను బ్రతకడం చాలా ముఖ్యం అని చెప్పి ఒక పారాషూట్ తీసుకొని ఆ రాజకీయ నాయకుడు కూడా దూకేస్తాడు. దొంగ ఏమంటాడంటే, మీ చావు మీరు చావండి అని చెప్పి ఒక పారాషూట్ తీసుకొని దూకేస్తాడు. ఇంకా మిగిలింది ఒక టీచరు, ఒక స్టూడెంట్ అంటే ఒక గురువు గారు, ఒక పాప. ఇక మిగిలి ఉన్నది ఒక పారాషూట్ మాత్రమే. ఒకటేమో పైలట్ తీసుకొని దూకేశాడు, మరొకటేమో రాజకీయ నాయకుడు దూకేశాడు, మరొకటేమో దొంగ దూకేశాడు. ఇంకా మిగిలింది ఒకటే. అప్పుడు గురువు అంటాడు, పాప నువ్వు చాలా చిన్న పిల్లవి, నువ్వు ఈ దేశానికి భవిష్యత్ ఆశాకిరణం, నువ్వు ఎలాగైనా బ్రతకాలి, ఈ పారాషూట్ తీసుకొని నువ్వు దూకేయమ్మా అని ఆ గురువు గారు ఆ పాపతో అంటాడు. స్కూల్ పాప అంటుంది, గురువుగారు మన దగ్గర ఇప్పుడు 2 పారాషూట్లు ఉన్నాయి, మనం ఇద్దరం దూకొచ్చు అని అంటుంది. గురువుగారు ఆశ్చర్యంతో, అదేలాగమ్మా, ఉన్నది ఒకటే కదా, 2 ఎలా వచ్చాయి అని అడుగుతాడు. పాప అంటుంది, ఇందాక దూకిన దొంగ పారాషూట్ అనుకొని నా బ్యాగ్ తీసుకుని దూకేశాడు, అందుకే ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి అంటుంది పాప. ఇతరుల యొక్క మేలు కోరేవాడు, ఇతరుల యొక్క మంచి కోరేవాడు ఎలాగైనా రక్షించబడతాడు, ఎలాగైనా కాపాడబడతాడు. అందుకే పెద్దలు అంటుంటారు, సర్వేజన సుఖినో భవంతు అని కోరుకోవాలి. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. ఎప్పుడైతే ఇతరుల యొక్క మంచి కోరుకుంటామో, ఇతరులు బాగుండాలని కోరుకుంటామో, దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. ఈ యొక్క స్టోరీలో నేర్చుకున్నోడికి చాలా పెద్ద నీతి ఉంది. ఒకవేళ మీరు ఆ విమానంలో ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరేం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే, పక్కవాడు నాశనం అయినా పర్లేదు కానీ నేను మాత్రం బాగుండాలి అని కోరుకునేవారు ఉన్నారు. పక్కవాడికి సమాధి కట్టైనా నేను పునాది వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం ఇతరులు మంచి కోరుతామో, అందరూ బాగుండాలని కోరుకుంటామో, తప్పకుండా ఆ మంచిలో మనం కూడా ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.